హలో ఫ్రెండ్స్, అందరూ విశ్వ నియమాలంటే ఏమిటి, విశ్వ నియమాల్లో ఉండే రహస్యం ఏమిటి అని అడుగుతున్నారు. విశ్వ నియమాల గురించి క్లుప్తంగా ఈరోజు చెప్పుకుందాం. ఉగాది శుభాకాంక్షలతో. ఏంటంటే విశ్వ నియమాలు అంటే ఏంటి, విశ్వంలో ఉండేవి ఏమిటి, విశ్వము అంటుంటాం కదా మనము. విశ్వము అంటే పంచభూతాలు: భూమి, నీరు, గాలి, ఆకాశము. మన శరీరంలో కూడా సూర్యుడు బయట, మన శరీరంలో కూడా పంచభూతాలతో నిర్మితమైందని చెప్తుంటారు కదా సైన్స్ ప్రకారము. మూలాధారము అని పేరు పెట్టారు పూర్వీకులు. అదే భూమి, దాని వినాయకుడు అన్నారు. స్వాధిష్టాన చక్రము అన్నారు, అది నీరు, మన యూట్రస్. దాని తర్వాత ఉండేది మణిపూరక చక్రము, సూర్యుడు, అది మన డైజెషన్ కెపాసిటీ ఉండేది. అనాహత చక్రము అన్నారు, అది గాలి. తర్వాత విశుద్ధి చక్రము, శబ్దము, అదేమో ఆకాశానికి సంబంధించింది కదా. ఇదేమో ఆజ్ఞాచక్రము, ఇది ఆత్మ అని చెప్పారు. అప్పుడు ఏం చెప్పారంటే ఆత్మ అనేది ఇక్కడ ఉంటుంది, పరమాత్మ అని. అంటే ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ పాయింట్. విశ్వంలో ఉండేది కూడా ఒక ఎనర్జీ, దాన్నే పరమాత్మ అన్నారు. మన దాంట్లో ఆత్మ అని అన్నారు. అయితే ఈ చిన్న చిప్పును ఇప్పుడు నెట్, వైఫై, ఇన్స్టాగ్రామ్ అని పేర్లు పెట్టుకుంటున్నట్టుగానే అప్పటి కాలంలో సంస్కృతం కాబట్టి వాళ్ళు మూలాధార చక్రము అంటే పాజిటివ్ ఎనర్జీ పాయింట్, భూతత్వానికి సంబంధించిన దాన్ని మూలాధార చక్రము అని అన్నారు. స్వాధిష్టాన చక్రం అంటే వాటర్ ఎలిమెంట్ అని అన్నారు, అది పాజిటివ్ ఎనర్జీ పాయింట్ ఒకటి. మణిపూరక చక్రము మన బొడ్డు దగ్గర ఉంటుంది, అది సూర్యునికి సంబంధించింది, అది ఎనర్జీ పాయింట్. తర్వాత వాటర్ ఎనర్జీ పాయింట్, గాలి ఎనర్జీ పాయింట్ మన హార్ట్ చక్ర దగ్గర ఉంటుంది. ఇది విశుద్ధి చక్రము అనేది ఇక్కడ చెప్పారు, అది శబ్దాన్ని అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ను, శబ్దాన్ని వెలుగుచ్చేది. ఇది ఆజ్ఞాచక్రము అంటే ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ. ఈ విశ్వము అంటే మన పంచభూతాలు, పంచేంద్రియాలు, అన్నీ కలిపినటువంటిది. అంటే ఈ విశ్వములో పంచభూతాలకి, మనలో ఉండే పంచభూతాలకి లింక్ కలిగి ఉంటుంది. ఆ లింకులో ఈ చక్రాల్లో లోపాలని చెప్తుంటారు కదా. అంటే ఈ పాజిటివ్ ఎనర్జీ పాయింట్లకు డెలికేట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఒక సెల్ ఫోన్లో చిప్పుని ఇక్కడ పెడితే మీరేమంటున్నారు, సెల్ ఫోన్లో చిప్పును మారిస్తే ఈ సెల్ ఫోన్లో చిప్పు పాతవి 30% ఉంటాయి అంటున్నారు. అలాగే మన ఎనర్జీ పాయింట్ ఈ ఆత్మను ఫస్ట్ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చిత్రగుప్తుడు ఉంటాడు, ఇక్కడ రికార్డ్ చేస్తాడని మన పూర్వీకులు చెప్పారు. అంటే చిత్రంగా, గుప్తంగా రికార్డ్ చేసే ఒక చిన్న చిప్ ఇక్కడ ఉంటుందని అర్థం. ఇప్పుడు ఈ ఎనర్జీ పాయింట్ అది అంటే అన్నీ రికార్డ్ చేస్తుంది. అంటే మనం ఆలోచించేవి, చేసేవి ప్రతిదీ రికార్డ్ చేస్తుంది ఈ విశ్వము అని అర్థం అన్నమాట. మనలో కూడా రికార్డ్ అవుతుంది, ఈ విశ్వంలో కూడా రికార్డ్ అవుతుందని దాని అర్థం. అయితే ఇక్కడ ఈ ఎనర్జీ పాయింట్ ఏంటి, సెల్ ఫోన్ను మార్చాను. సెల్ ఫోన్ మార్చినప్పుడు మీరు ఏమంటున్నారు, నాకు పాత సెల్ ఫోన్లో 30% ఉంటాయి మేడం, మిగతా అవన్నీ పోయినాయి అంటున్నారు కదా. అలాగే ఈ చిప్పులో మీ పూర్వజన్మ సంస్కారాలు, మీ పూర్వజన్మ పుణ్యమో పాపమో, మీరు దాన ధర్మాలు ఎన్ని చేశారో అవన్నీ కూడా మీతో వచ్చేది ఈ చిప్పులో. ఇంకో 30% ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ఏ వంశంలో పుట్టారో, డాక్టర్ల వంశంలో పుట్టారో, కార్పెంటర్ వంశంలో పుట్టారా, ఇంకొక ఎవరెవరో గోల్డ్ స్మిత్ వంశంలో పుట్టారా, ఆ జీన్స్ అన్నీ ఒక 30% మీకు ఈ చిప్పులో వచ్చేస్తుంది. ఇంకో 30% మీరు పెరిగిన వాతావరణం ద్వారా వస్తుంది. కొందరు నార్త్లో పెరుగుతారు, ఒకరు యూఎస్లో పెరుగుతారు, కొందరు ఆస్ట్రేలియా, ఎక్కడెక్కడో పెరుగుతాం. ఒకరు కరీంనగర్లో పెడతారు, ఒకరు విజయవాడలో పెరుగుతారు, ఒకరు ఖమ్మంలో, కరీంనగర్లో, గుంటూరులో. ఎలా పెరిగిన వాతావరణ పరిస్థితుల వల్ల అతనికి కొన్ని అభిప్రాయాలు చిన్నప్పుడు ఏర్పడతాయి. ఆ బీజం కూడా ఇక్కడ. అంటే ఇప్పుడు 70%, 90% అయిపోయింది. 30% సెల్ ఫోన్లో పాతవి వచ్చిన చిప్పులోకి, ఈ చిప్పులోకి వచ్చింది. 30% జీన్స్ ద్వారా వచ్చింది. 30% మీరు పెరిగిన వాతావరణం ద్వారా వచ్చిన ఈ పాజిటివ్ ఎనర్జీ పాయింట్. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఈ చిప్పును సెల్ ఫోన్లో లోడ్ అయిపోయినప్పుడు మీరు ఏమంటారు, ఈ లోడ్ ఎక్కువైంది, కొన్ని డిలీట్ చేయాలి అంటారు. అలాగే మన ఈ చక్రాలన్నింటిలో ఈ పంచభూతాలతో మనం ఎంత డిటాచ్డ్ అయి బతుకుతున్నామో అంత అటాచ్మెంటు కనుక మనం కలిగించుకుంటే ఈ విశ్వ నియమాల వల్ల మనం అనుకున్న ప్రతీదీ సాధించవచ్చని నేను చెప్తున్నాను. విశ్వ నియమాలనే ఈ 12 సూత్రాలు కనుక మనకు తెలిస్తే, మనకు మూలాధారం భూమి ద్వారా వచ్చేవి కొన్ని ఉంటాయి, నీటి ద్వారా వచ్చేవి కొన్ని ఉంటాయి డెఫిషియన్సీలు, సూర్యరశ్మి కిరణాలు మన బాడీకి తగలకపోతే వచ్చే డెఫిషియన్సీలు ఉంటాయి, అనాహత చక్రంను గాలితో వచ్చేవి కొన్ని ఉంటాయి, విశుద్ధి చక్రం మాట ద్వారా చేసిన పాపాలు పుణ్యాలు ఎన్నో ఉంటాయి. అట్లాగా ఈ చిప్పును మనము రీఛార్జ్ చేసుకోవాలి అని
అదే విశ్వ నియమాల యొక్క అంతర రహస్యం. కాబట్టి విశ్వ నియమాలను పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి. ఈ విశ్వ నియమాల ద్వారా మీరు మీ పూర్వజన్మ పాపాలను తొలగించుకోవచ్చు. ఈ జన్మలో మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోవచ్చు. మన సబ్కాన్షియస్ మైండ్ అనేది దీంట్లో ఉండే చిప్పులో 12 నెలల నుంచి 7 సంవత్సరాల లోపల డెవలప్ అవుతుంది. అప్పుడు మీరు ఎలాంటి థాట్స్ మీరు ఇస్తారో అదే మీ జీవితం ప్రణాళికగా తయారవుతుంది. కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, కాలేజీ వాళ్ళు మంచిగా మోటివేషన్ లెక్చర్స్ వినండి. ఈ 12 సూత్రాలను ఆచరించండి. మీకు కావాలనుకున్న కోరికలన్నీ తీరిపోతాయి. ప్రతి కోరికను తీర్చుకోవచ్చు, ప్రతి పాపాన్ని తొలగించుకోవచ్చు. అంటే ఆరోగ్యము, ఐశ్వర్యము, ప్రతిదీ కూడా మీరు ఏ చదువు కావాలన్నా, ఐఏఎస్ కావాలన్నా, గవర్నమెంట్ జాబ్ కావాలన్నా, పిల్లలు కావాలన్నా, పెళ్ళి కావాలన్నా, ఏ కోరికైనా ఈ విశ్వం మనకి ఇవ్వడానికి రెడీగా ఉంది. ఆ రహస్యం మనకు తెలుసుకుంటే చాలు. మనం విశ్వంతో మాట్లాడడం కూడా మనకు తెలిసిపోతుంది. మనం ఏ కోరికంటే ఆ కోరిక నెరవేరుతుంది. ఉగాది శుభాకాంక్షలతో విశ్వ నియమాలను తెలుసుకోండి. హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా మీ కోరికలన్నింటినీ కూడా సఫలీకృతం చేసుకోండి. బాయ్ బాయ్ బాయ్.